శివాయ. ఓం శ్రీమాత్రే నమః. మనకు భగవంతుని యొక్క అనుగ్రహం పొందటానికి మన హిందూ సంస్కృతిలో అనేక విధమైనటువంటి మార్గాలను సూచించడం జరిగింది. ఒకటి భక్తి మార్గం ద్వారా, జ్ఞాన మార్గం ద్వారా, తపో మార్గం ద్వారా, ఇలా యోగాల ద్వారా, ఇలా అనేక రకాలుగా భగవంతుని చేరుకోవడానికి మార్గాలు మహర్షులచే సూచింపబడినాయి. వాటిలో కొన్ని పంచాక్షరి మంత్రాలని, అష్టాక్షరి మంత్రాలు, ద్వాదశాక్షరి మంత్రాలు, త్రయోదశాక్షరి మంత్రాలు, ఇలా కొన్ని మంత్రాల ద్వారా కూడా జపం చేయటం ద్వారా కూడా భగవంతుని సన్నిధానం చేరుకోవడానికి అవకాశం కల్పించబడింది. అలాగే ఎవరైనా మృత్యు భయంతో బాధపడుతుండే వాళ్ళకి, మృత్యు సమీపించిన వాళ్ళకి, మృత్యు గండ నుండి బయటపడాలనుకునే వాళ్ళకి కూడా మహామృత్యుంజయ మంత్రం ఉంది. ఈ మహామృత్యుంజయ మంత్రం గురించి మనం వివరంగా తెలుసుకున్నట్టయితే దాన్ని ఎందుకు ఆచరించాలి, దాన్ని ఆచరించడం వల్ల కలిగినటువంటి ప్రయోజనాలు తెలుసుకోవచ్చిన ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు మహామృత్యుంజయ మంత్రం అనే అంశం మీద వివరిస్తాను. మొదటగా ప్రార్థన. నమస్తుభ్యం జగన్నాథ మాయినే మాయదాయినే నమ ఆద్యాయ బీజాయ నిర్గుణాయ గుణాత్మనే. పలు విధములైన ప్రమాదాల నుంచి రక్షించేదే మహామృత్యుంజయ మంత్రము అంటారు. అందుకనే మంత్రానికి చూడండి, మకార మననం ప్రాహు త్రకారస్త్రాణ ఉచ్యతే మననత్రాణ సంయుక్తో మంత్ర ఇత్యభిధీయతే. మకారం అంటే మననం చేయడం, అంటే పదే పదే దాని గురించి ఉచ్చరించడం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం శివాయ, ఓం రామ్ 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 రామ్. అట్లా త్ర అనే అక్షరానికి త్రాణము అంటే రక్షించేది. కాబట్టి ఎవరైతే మంత్రాన్ని పదే పదే జపిస్తారో, ధ్యానిస్తారో, ఉచ్చరిస్తారో వారిని రక్షించేటువంటిది అని అర్థం. సాధనకు, కార్యసిద్ధికి, ప్రత్యేకమైనటువంటి ఫలితాలకు సిద్ధిత్వాన్ని కలిగించేది ఏదైనా ఉందంటే అది మంత్రమే. అందుకనే అంటారు, దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతు దైవతం. ఈ జగత్తంతా దైవానికి అధీనమై ఉంటే అట్టి దైవం మాత్రం మంత్రానికి అధీనమై ఉంటాడు. కాబట్టి మనంత మంత్రాన్ని గట్టిగా పట్టుకుంటే భగవంతుని యొక్క పాదాలను పట్టుకోవడం సులభ మార్గం అన్నమాట. అంటే భగవంతునికి, భక్తునికి అనుసంధానమైనటువంటిది మంత్రము. అటువంటి సూక్తిని అనుసరించి మంత్రోపాసనకు దైవం వశమవుతుందని తెలుస్తుంది. శక్తివంతమైన బీజాక్షరాలతో ఏర్పడినవే మంత్రాలు. శక్తికి, శబ్దానికి అవినాభావ సంబంధం ఉంది. శబ్దంలోనే ఉండేది స్పందన. సక్రమమైన రీతిలో కనుక జరిగే మంత్రోచ్చారణ వలన మంత్రాలలో ఉండేటువంటి బీజాక్షరాలలో స్పందన కలిగి అద్భుతమైనటువంటి మహాశక్తి ఉత్పన్నమవుతుంది. అది మన యొక్క ఊహకు అందదు. ఉదాహరణకు ఓం నమః శివాయ అనే మంత్రం ఒకదానికి ఉద్దేశించి కాదు, సకల శుభాలకు కలిగిస్తుందని పెద్దల వాకు. కొన్ని మంత్రాలు ఒక్కొక్క పర్పస్ ఉంటాయి. కానీ ఓం నమః శివాయ అనేటువంటిది అన్నిటికీ సమస్త రోగ నివారణిలాగా, సమస్త భవరోగ నివారణి. అంటే సంసార రోగాల నుంచి బయటపడాలంటే ఓం నమః శివాయ పంచాక్షరాన్ని జపించినా చాలు బాబు. కితస్య బహుభిర్మంత్రైః కిం తీర్థైః కిం తపోధ్వరైః యస్య నమః శివాయేతి మంత్రో హృదయగోచరః. కిం తస్య బహుభిర్మంత్రైః అంటే ఎవరి హృదయంలో నిరంతరం ఓం నమః శివాయ అనే మంత్రం జపించబడుతూ ఉంటుందో వారికి ఇతర మంత్రాలతో లేదా తీర్థయాత్రలతో లేదా యజ్ఞయాగాదులతో పని లేదని భావము. ఓం నమః శివాయ అను ఈ 6 అక్షరాలు, నమః శివాయ అనే పంచాక్షరి అనే మంత్రాల్లో ఒక్కగానొక మంత్రాలలో
ఒక్కగాడ మంత్రాన్ని అయినా సరే శ్రద్ధతో జపించే వ్యక్తి సమస్త శుభాలు పొందగలుగుతాడు. అలాగే మనకు ఆయురారోగ్యాన్ని, సౌభాగ్యాన్ని, దీర్ఘాయువును, మనశ్శాంతిని మరియు తృప్తిని కూడా ఇచ్చేది ఈ మహామృత్యుంజయ మంత్రము. ఇది శుక్ల యజుర్వేదంలోంచి తీసుకోబడినటువంటి మంత్రం. శైవ మతానుయాయులు దీనిని మాత్రం రుద్రాభిషేకంలో దాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. వైష్ణవ మతానుయాయులు మాత్రం పాంచరాత్ర దీక్షలో హోమమునందు భస్మధారణ మంత్రముగా చెప్పుకుంటారు. ఇది అందరికీ, అంటే శైవులకు, వైష్ణవులకు, మాధ్వులకు ప్రామాణికమైనటువంటి మంత్రము. ఇంకా చెప్పండి మంత్రరాజము అని కూడా చెప్పచ్చు. అంతటి ప్రాముఖ్యత పొందినటువంటిదే మహామృత్యుంజయ మంత్రము. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వలన దైవ ప్రకంపనలు మొదలై మనలను ఆవరించి ఉన్నటువంటి దుష్ట శక్తులను తరిమి కొడతాయి. తద్వారా మంత్రాన్ని పఠించిన వారికి ఓ శక్తివంతమైనటువంటి రక్షణ కవచము ఏర్పడుతుంది. ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు, దురదృష్టాల నుండి బయటపడేందుకు మహామృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తూ ఉంటారు. ఈ మంత్రానికి సర్వరోగాలను తగ్గించే శక్తి ఉంది. ఈ మహామృత్యుంజయ మంత్రానికి మార్కండేయ మంత్రం అనే పేరు కూడా కలదు. అంటే మార్కండేయుడు ఈ మంత్రాన్ని జపించి పఠించి మృత్యువు నుండి బయటపడ్డాడు కనుక ఈ మంత్రానికి అంతటి ప్రాశస్త్యము కలదు. ఇంకా పరమేశ్వరుని యొక్క రుద్ర స్వభావాన్ని సూచిస్తూ ఈ మంత్రం రుద్ర మంత్రము అని స్వామి 3 కన్నులను సూచిస్తూ మృత సంజీవిని మంత్రమని కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. ఈ మంత్రాన్ని త్ర్యంబక మంత్రం అనడంలో కూడా ఎంతో గూఢార్థం ఉంది. శివతత్వంలో 3కు ఎంతో ప్రాధాన్యమే ఉన్నది. ఎందుకంటే స్వామి త్రినేత్రుడు, త్రిగుణాకారుడు. అంటే త్రినేత్రుడు, త్రిగుణాకారుడు, త్రి ఆయుధుడు, త్రిదళాలలో బిల్వాలను ఇష్టపడేవాడు, 3 అడ్డురేకులను నామంగా కలిగినవాడు, త్రిశూలాన్ని ధరించినవాడు, త్రికాలాలకు అధిపతి, త్రిలోక రక్షకుడు. మరి ఆ స్వామి మంత్రాన్ని జపించితే మనకు రక్షణ లభించకుండా ఉంటుందని చెప్పండి. 3కి ఎంత ప్రాధాన్యము పరమేశ్వరుని దగ్గర ఉన్నదో అందులో సందేహం ఉండొచ్చా? ఉండరాదు. ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని ఉదయాన్నే 108 సార్లు, ప్రదోష సమయంలో అంటే సంధ్యావేళలో 108 సార్లు జపిస్తే ఎటువంటి రోగాలు దరిచేరవు. ఈ మంత్రం యొక్క గూఢార్థాన్ని తెలుసుకున్నప్పుడు మనకు అమిత ఆనందం కలుగుతుంది. ఓం. భగవంతుడు మొట్టమొదట సూక్ష్మజ్యోతిగా వెలుగుంది. ఆ పిదప చెవులకు వినబడేటట్లుగా ఓ నాదం వినబడిందని, ఆ నాదమే ప్రణవ నాదమని, అదే ఓంకారమని చెప్పబడింది. ఇదొక శక్తి స్వరూపధ్వని. అంటే ఆ ఊ మాల సంగమమే ఓంకారము. ఋగ్వేదము నుండి అకారము, యజుర్వేదము నుండి ఉకారము, సామవేదము నుండి మకారాలు పుట్టి ఆ 3 యొక్క సంగమంతో ఏర్పడిందే ఉకారము. ఉకార ఉద్భవానికి ఇది కారణం. ఓంకారానికి మూలం నాదం.
ఆ నాదం భగవద్ రూపం. ఓంకారం ప్రార్థనగా మనకు ఉపకరిస్తూ ఉంటుంది. అందుకే ప్రతి మంత్రం ఓంకారంతో ప్రారంభమై ఓంకారంతోనే ముగుస్తుంటుంది. నామం శబ్ద ప్రతీక అంటే సర్వశబ్దాలను తనలో నిమగ్నం చేసుకునే ఆ శబ్దాక్షరం ఏదైనా ఉంది అంటే అది ఓంకారం ఒక్కటే. కాబట్టి ప్రతి మంత్రానికి ఓంకారము ముందుండి ఆ మంత్రానికి శుభాన్ని మంగళాన్ని చేకూరుస్తుంది. అందుకే దేహద్వారాలైనటువంటి ఇంద్రియాలన్నింటినీ కూడా నిగ్రహించి మనస్సును స్థిరపరుచుకొని యోగధారణా బలంతో గనక ప్రాణశక్తిని సహస్రారంలో నిలిపి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ప్రణవాన్ని ఉచ్చరిస్తూ పరమాత్మను స్మరించాలి. ఇది మహామృత్యుంజయ మంత్రంలో మొదటి ప్రణవం ఓం. ఇప్పుడు త్ర్యంబకం త్రి అనే పదం ఉంది కదా, అంటే 3 కాలాలు భూత భవిష్యత్ వర్తమానాలకు శివుని 3వ నేత్రం ప్రతిరూపం. ఇంద్ర అగ్ని సామతత్వాలను కలిగి ఉన్నందునే శివుడు త్రుడేత్రుడయ్యాడు. త్ర్యంబకం అంటే 3 నేత్రాలని అర్థము. శివుని భ్రూమధ్యంలో ఉండేటువంటి సూక్ష్మమైనటువంటి ఆ రూపం యొక్క నేత్రమే 3వ నేత్రం. ఇది అతీంద్రియ శక్తికి మహాపీఠం. దీనిని జ్యోతిర్మఠం అని కూడా అంటారు. శివుని 3వ నేత్రానికి దాహక శక్తి, సంజీవని శక్తి 2 ఉన్నాయి. స్వామి తన ప్రసన్న వదనంతో చల్లని చూపులతో మనలను సదా రక్షిస్తున్నాడు. అందుకే ఆ స్వామిని త్ర్యంబకం అని కీర్తిస్తున్నాం. ఇంకా ఆ మంత్రంలో త్ర్యంబకం యజామహే అంటే ధ్యానిస్తున్నాను అని అర్థం. అంతేగా మరి సర్వవేళలా మనకు రక్షగా ఉన్నటువంటి స్వామిని మనస్ఫూర్తిగా ధ్యానించాలి. ఒకప్పుడు సముద్ర మదనం జరిగింది. అకస్మాత్తుగా సెగలు కక్కుతూ హాలాహల విషం పైకి వచ్చింది. ఆ విష్పు ప్రచండల జ్వాలలకు సమస్తపు లోకాలు కూడా తలడిల్లిపోయాయి. ఎక్కడ చూసినా రక్తనాదాలు, ఆర్తనాదాలు, హాహాకారాలు. సమస్త లోక జనం ఆ స్వామిని ధ్యానిస్తుంటే ఆ దృశ్యాన్ని చూసి కృంగిపోయినటువంటి స్వామి ఏం మాట్లాడకుండా ఆ హాలాహలాన్ని అలాగే తన యొక్క కంఠంలో నిలుపుకొని నీలకంఠుడై సమస్త లోకాలను కాపాడాడు. అటువంటి స్వామిని ప్రార్థిద్దాం. యజామహే సుగంధిం అన్నాడు. సుగంధిం అనగా మంచిదైనటువంటి సువాసన ద్రవ్యము. ఆ స్వామి మనపై మంచి సువాసనలతో కూడుకున్నటువంటి గంధాన్ని నదుల దిశలా పరిమళాలను వెదజల్లినట్లు మనలను తన భక్త జన వాత్సల్యం అనే సుగంధాన్ని ఇచ్చి పెంచుతున్నాడు. ఆయనకు తన పిల్లలమైనటువంటి మన పట్ల అలవికానంత ప్రేమ, వాత్సల్యం. ఆయన ఎంత భక్తన ప్రియుడంటే ఆ స్వామిని పూజించడానికి మందిరం కావాలని అడగడు. చెట్టు క్రింద, గట్టు మీద, ఎక్కడైనా సరే ఆయన లింగ రూపాన్ని పెట్టుకొని పూజించవచ్చు. ఆయనకు పైగా నైవేద్యం కూడా పెద్దగా అవసరం లేదు. ఒక బిల్వపత్రాన్ని లేదా ఒక కొబ్బరికాయ లేదా జలాభిషేకం చేసిన ఆ స్వామి మిక్కిలి సంతోషిస్తాడు. అంతే. ఎందుకంటే ఆయన అల్ప సంతోషి. పైగా ఆ స్వామి ఆ చిన్నదానికే సంతోషించి సమస్త కోరికలు నెరవేరుస్తాడు. బోళా శంకరుడు. అయిపోయింది. సుగంధి పుష్టివర్ధనం. మనం పుష్టిగా ఉండే విధంగా ఆ స్వామి సర్వత్రా నెలకొని మనల్ని కాపాడుతుంటాడు. సృష్టి యావత్తు ఆయన అధీనంలోనే ఉంది. ఆయన మనలను గుహుని వద్ద కాపాడే గుహుని కథే ఒక ఉదాహరణ దీనికి తెలుసుకోవాలంటే. గుహుడు అనే వేటగాడు ఒక రోజున ఏదైనా జంతువును వేటాడాలని వెతికి విసిగిపోయేట.
చీకటి పడుతున్న అతని కంట ఒక జంతువు కూడా కనపడలేదు. ఈలోపు ఎక్కడి నుంచో ఒక పులి వచ్చి అతన్ని వెంబడించసాగింది. దాని బారి నుంచి ఇక తప్పుకోవడానికి వేటగాడు ఇక పరుగులు పెడుతూ ఒక చెట్టు పైకి ఎక్కాడు. అయినా ఆ పులి అతన్ని వదలలేదు. చూడండి, చెట్టు క్రిందే ఉన్న పులి గుహుడు ఎప్పుడు దిగి వస్తాడని కాపుకాయ సాగింది. గుహుడు ఎక్కిన చెట్టు ఒకానొక మారేడు చెట్టు. ఏమీ తోచక ఒక్కొక్క మారేడు దళాన్ని కిందికి తుంపి విసిరేసాగాడు. ఆ దళాలు చెట్టు మొదట్లో ఉండేటువంటి శివలింగంపై పడసాగాయి. ఆ భయంతో ఆ రోజు శివరాత్రి కూడా పైగా పులి భయంతో వేటగాడిని ఎలాగైనా తిన్నాను కాంక్షతో పులి జాగరణ చేయడంతో శంకరుడు 2 జీవాలకు మోక్షాన్ని ప్రసాదించాడు. అందుకనే సర్వవ్యాపకుడైనటువంటి ఆ స్వామి మనలను తన కంటికి రెప్పలా ఎల్లవిడలా కాపాడుతుంటాడు. పూర్వారుకమివ బంధనం. దోసకాయ పక్వానికి వచ్చినప్పుడు దానికి ఉండే తొడిమి నుంచి అలా విముక్తి లభించుంటట్టుగానే స్వామి మనల్ని అన్ని సమస్యల నుంచి చాలా సులభతరంగా గట్టెక్కించగలడు అనే దాన్ని సూచిస్తుందన్నమాట. తర్వాత మృత్యోర్ముక్షీయ, అలా సమస్యల నుంచి గట్టెక్కించే స్వామిని మనలను మృత్యువు నుంచి కూడా రక్షించే రక్షణ వలయాన్ని కూడా ఏర్పాటు చేయగలడు. మృత్యువు అంటే భౌతికపరమైనటువంటి మరణం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక పరంగా చేతన లేకుండా ఉండటం కూడా మృత్యు సమానమే. భక్తి ప్రపత్తులు లేనటువంటి జీవనం కూడా నిర్జీవమే. ప్రకృతిలోని అందాన్ని ఆస్వాదించలేక అంతా వికారంగా ఉందనుకునే వారికి మరి అంతా వికారంగానే కనపడుతుంది కదా. ప్రతి విషయానికి సందేహపడే ఆ సదేహ ప్రాణికి అంత అనుమానమయంగానే ఉంటుంది కనుక ఇటువంటివన్నీ చావు వంటివే. అనుమానం మరణంతో సమానం. ఇటువంటివన్నీ మనలను అన్ని రకాల మరణాల నుంచి విముక్తులను చేసి మన జీవితాలను సంతోషమయం చేయమని ఆ స్వామిని మనం ప్రార్థించాలి. తర్వాత అమృతాత్. శంకరుడు అల్ప సంతోషి, బోడా శంకరుడు, పైగా సులభ ప్రసన్నుడు. అందుకే శ్రీనాథ మహాకవి ఆయనకు ఈ క్రింద విధంగా స్తుతించాడు. శివుని శిరమున కాసిన్న నీళ్లు జల్లి పత్తిరి సుమంతనవ్వడు పారవైచు కామధేనువతడింటగాడి పసరా మల్ల సురశాకవానింట మల్లె చెట్టు. అనగా శివలింగంపై కాసిని నీళ్లు జల్లి మారేడు ప్రతిని గనక లింగంపై విసిరేసినప్పటికీ ఆ భక్తునింట కామధేనువు ఇంటి పశువుగా మారుతుంది. కల్పతరువు ఆ భక్తునింట మల్లె చెట్టుగా ఉంటుంది. అంతటి దయామయుడు మన పరమశివుడు బోళాశంకరుడు. మనకున్నటువంటి చిరంజీవులలో ఆంజనేయ స్వామి ఒకరని మనకు తెలుసు. అయితే ఆ ఆంజనేయునికి చిరంజీవత్వాన్ని ప్రసాదించింది పరమేశ్వరుడే అనే విషయం ఎంతమంది తెలుసు? చూద్దాం, కథ చెప్తాను చూడండి. రావణ వధ జరిగింది. అయోధ్యకు చేరుకున్నటువంటి శ్రీరామచంద్రుడు ప్రజారంజకంగా పరిపాలన గావిస్తున్నాడు. ఒకరోజు అగస్త్య మహర్షి దంపతులు, అగస్త్య మహర్షి భార్య లోపాముద్ర, వీరిద్దరూ కూడా మరి వాటితో పాటు మరికొంతమంది శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకొని హనుమంతుని ప్రశంసించసాగారు. అప్పుడు శ్రీరామచంద్రుడు మహావీరుడైనటువంటి లక్ష్మణుని ప్రశంసింపక ఎందుకు హనుమంతుని పొగుడుతున్నారని అక్కడ వాడని అడిగాడు. అప్పుడు
అగస్త్యాది మునులు హనుమంతుడు రుద్రాంశ సంభూతుడని, హనుమంతునిలో సరితూగగల బల పరాక్రమవంతులు ఎవ్వరూ లేరని, అతని బలము గురించి అతనికి తెలియకపోవడమే శాపమని, అందుచేతనే అతడు వాలిని సంహరించలేకపోయాడని చెప్పారు. అలాగే 100 యోజనాలు దాటి లంకను చేరడం, అతి చిన్న రూపాన్ని ధరించడం, సీతమ్మవారిని దర్శించడం, లంకా దహనం వంటివన్నీ కూడా సామాన్యులు చేయలేరని, సూర్యుని చూసి ఎగిరి వెళ్ళి ఇంద్రుని యొక్క వజ్రాయుధ ఘాతానికి గురై భూమిపై పడతాడు. అప్పుడు ఆంజనేయుని యొక్క తండ్రియగు వాయుదేవుడు కుమారుని ఉజ్జయినికి తీసుకెళ్ళి శివార్చన చేసి శివుని కరుణతో బాల ఆంజనేయుని చిరంజీవిగా ఉండేటట్లు వరాన్ని పొందాడు. ఇప్పటికీ మనం ఉజ్జయినిలో ఆంజనేయునికి చిరంజీవిత్వాన్ని అనుగ్రహించిన హనుమత్కేశ్వర లింగాన్ని చూడగలుగుతాం. ఈ విధంగా స్వామి తన భక్తులను మృత్యువు నుంచి కాపాడి ఆయురారోగ్యములతో కూడిన జీవితాన్ని ప్రసాదిస్తాడు. ఈ మృత్యుంజయ మంత్రాన్ని శ్రద్ధతో పఠిస్తే అకాల మృత్యువులు, ప్రమాదాల నుంచి రక్షణ అనేది తప్పకుండా లభిస్తుంది. ఇంత మహిమాన్వితమైనటువంటి మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వలన దైవిక ప్రకంపనలు మన చుట్టూ ఆవరించి సమస్త దుష్టశక్తులు మన దగ్గరకు రాకుండా కాపాడబడతాయి, చేరకుండా కాపాడబడతాయి. మృత్యుర్యస్వాపసేచనం అన్నాడు. అంటే వేదాలు చెబుతున్నాయి కాబట్టి మృత్యువు శివునికి ఊరగాయ వంటిది అని అర్థం. మృత్యువునకు జయించాలనుకునే వ్యక్తులు పరమశివుని రక్షణ కోరితే చాలు అని ఋగ్వేదం నొక్కి వక్కాణించింది. తనను ఆశ్రయించే వారి యొక్క మృత్యువును నివారించేవాడు కాబట్టి శివుడు మృత్యుంజయుడు అని కూడా పిలువబడుతున్నాడు. మానవుడి ఆయురారోగ్యాన్ని, దీర్ఘాయువుని, మరి మనశ్శాంతిని, తృప్తిని ఇచ్చేది మహామృత్యుంజయ మంత్రం. ఇది సర్వకాల సర్వావస్థల యందు అందరికీ ఎంతో ప్రయోజనం చేకూర్చేటువంటి గొప్ప మూలమంత్రం. ఈ మహామృత్యుంజయ మంత్రము మీ కోరికలను తప్పకుండా నెరవేర్చగలదు. తెలుసుకోండి ఎలా. ఈ మంత్రంలో ఉండే అంశాలు. ఈ మహామృత్యుంజయ మంత్రం ఈశ్వరుని యొక్క 2 అంశాలను వివరిస్తుంది. ఒకటి, మండే 3 కన్నులతో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని యొక్క రూపాన్ని చూపిస్తుంది. అన్ని జీవులను నిలబెట్టేవాడు. రెండవది, మరణ భావన ఉన్న సమయంలో రక్షిస్తాడని నమ్ముతారు. కావున యముడు మానవులకు మరణము తీసుకొని మరియు ప్రకృతి సంతానాన్ని పునరుద్ధరించడానికి బాధ్యతను తీసుకున్నాడు. మంత్రాన్ని ఎలా జపించాలి? మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, ఒక వ్యక్తి ఈ మంత్రాన్ని 108 సార్లు ఉచ్చరించవచ్చు. అంటే ఇక్కడ 12 రాశి చక్రాలను, 9 గ్రహాలను సూచిస్తుంది. ఇప్పుడేమైంది? 12 రాశులు ఇంటూ 9 గ్రహాలు = 108. అంటే మానవులు అన్ని గ్రహాలు మరియు రాశిచక్ర చిహ్నాలకు బదులుగా జీవితంలో ఏర్పడేటువంటి ఒడిదుడుకులు తగ్గిపోయి జీవితం సులభంగా మరియు ప్రశాంతంగా ఉండేందుకు ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలి. రెండవది, ఒక వ్యక్తి అసహజ మరణం లేదా తీవ్రమైనటువంటి వ్యాధి బారిన పడితే పూజారి ఈశ్వరునికి పూజ ఏర్పాట్లు మరియు ఈ మంత్రాన్ని పఠిస్తాడు. ఈ మంత్రాన్ని పగలైనా పఠించవచ్చు, రాత్రైనా జపించవచ్చు. ఇలా 40 రోజులు
ఈ మంత్రాన్ని పఠిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇది మన ఏకాగ్రతను కూడా మెరుగుపరిచి మంచి నిద్రకు ఉపయోగపడుతుంది. ఈ మంత్రం యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందామా? మహామృత్యుంజయ మంత్రం జపించటం వలన కష్టకాలంలో భయం తగ్గి ప్రశాంతత మరియు ఆనందం తీసుకువచ్చే శక్తి కలిగి ఉంటుంది. పైగా ఇది మనసు మరియు శరీరానికి ఒక స్వస్థత బలంగా పనిచేస్తుంది. ఇక యవ్వనానికి ఈ మంత్రం ఒక వ్యక్తి యొక్క పునర్యవ్వనానికి సహాయపడుతుంది అంటల్లో సంశయం లేదు. ఇది దీర్ఘాయువు, ఆరోగ్యం మరియు ఒక వ్యక్తి సంతోషంగా ఉండేందుకు మిక్కిలి సహాయపడుతుంది. ఈ మహామృత్యుంజయ మంత్రం ఒక వ్యక్తి చుట్టూ దైవ ప్రకంపనను సృష్టిస్తుంది. అందువలన అతడు లేదా ఆమె అన్ని భయాలను అధిగమించి జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి ఎంతో సహాయపడుతుంది. ఇంకా పరీక్ష భయాలు తొలగిపోవడానికి ఏం చేయాలి అని ప్రశ్న. విద్యార్థులు వ్రాసే పరీక్షల్లో భయం పోగొట్టేందుకు ఈ మహామృత్యుంజయ మంత్రం ఉపయోగపడుతుంది. దీనిని ఎవరైతే విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలనుకుంటారో వాళ్ళు పఠించాల్సిందే. ఈ మంత్రం పరీక్షా భయములను తగ్గించడానికి, పరీక్షను ధైర్యంగా ఎదుర్కొనేందుకు సహాయపడుతుంది. ఇది ఏకాగ్రతను, దృష్టి మరియు దృక్పథాన్ని పెంచుతుంది. చెడు ఆలోచనలను పూర్తిగా తొలగిస్తుంది. ఇక మంచి ఫలితాల కోసం కూడా పరీక్షల్లో మంచి మార్కులు పొందడానికి ఉదయాన్నే లేచిన తరువాత స్నానం చేసి శివుడికి విగ్రహం లేదా ఫోటో ముందు కూర్చొని ఈ మంత్రాన్ని కనీసం 21 సార్లు పఠించండి. మీకు చదవడానికి ఏదైనా సమస్యలుంటే ఇది ఉపశమనం పొందుతుంది. మంచి ఫలితాల కోసం పాఠశాలకు వెళ్ళే ముందు మరియు పడుకునే ముందు ఈ మంత్రాన్ని 3 సార్లు చదవండి చాలు. మనశ్శాంతి. మనం జీవితంలో చేసిన అప్పు నుండి బయటపడటానికి డబ్బుకు చాలా ప్రాముఖ్యత ఉంది. అప్పు మన మనశ్శాంతిని దెబ్బతీస్తుంది, ఒత్తిడికి కూడా గురి చేస్తుంది. సరిగ్గా నిద్రలేకపోవడం, జీవితంపై విరక్తి కలగడం, ఆత్మహత్య, జీవితంలోని సానుకూల అంశాలపై దృష్టి పెట్టడంలో వైఫల్యం వంటి కొన్ని పరిణామాలు ఎదురవుతాయి. అప్పులు తీర్చడానికి మరియు డబ్బును తిరిగి పొందడానికి ఖచ్చితంగా మనం ఆందోళన పడతాం. మహామృత్యుంజయ మంత్రాన్ని కనుక పఠిస్తే అప్పుల నుండి అవలీలగా బయటపడవచ్చు. మీ డబ్బు మీకు తిరిగి వస్తుంది. ఫ్రీ క్యాష్ బ్యాక్ అనమాట. అయితే మీరు ఈ మంత్రాన్ని ఉదయం 108 సార్లు, సాయంత్రం 108 సార్లు పఠించాలి. మీరు ఇలా కనుక చేసినట్టయితే మీ ఆర్థిక పరిస్థితి ఖచ్చితంగా మెరుగుపడుతుంది. మీ ఆదాయాన్ని పెంచుకోండి మరియు విశ్వాసం తిరిగి వస్తుంది. ఇక లక్ష్య సాధనలో మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఇబ్బందులు అనేవి సహజంగా ఉంటూనే ఉంటాయి. అయితే కొన్నిసార్లు కార్యాలయాల్లో లేదా ఇంకా ఎక్కడైనా సరే ఇతర చోట్ల వైరుధ్యాలు ఉంటాయి. ఇది మీ జీవితం పెంపుదలలో ఇబ్బంది కలిగించవచ్చు. అందుకే ఇలాంటివి ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే శ్రీ మహావిష్ణువు అనుగ్రహించినటువంటిది, ఆయనకు ప్రేరణ కలిగించినటువంటి మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించండి. లక్ష్యాన్ని సాధించడంలో సాధన చేయండి. తర్వాత శత్రువుల నాశనం. మీరు మీ వృత్తి జీవితంలో విజయవంతం కావడానికి, మీ వృత్తిపరమైనటువంటి విజయాన్ని, మీ పురోగతిని సహించని వారు చాలామంది ఉంటారు మన చుట్టూరా. ఇది మీ పనితీరును ఆటంకం కలిగించవచ్చు. మీరు ఈ మంత్రాన్ని కనుక ఉదయం సాయంత్రం సగం 54 సార్లు కనుక పఠించాలి. మీ రోజువారీ పనులు ప్రారంభించడానికి ముందు ఈ మంత్రాన్ని 3 సార్లు పఠించండి. సూర్యకాంతి క్రింద మంచు కరగడంతో మీ శత్రులు నాశనమైపోతారు. ఇంకా మృత్యుంజయ స్తోత్రం. ఇది కాకుండా మృత్యుంజయ స్తోత్రం లేదా మహామృత్యుంజయ స్తోత్రం అనేటువంటి
స్తోత్రం కూడా మనకి అందుబాటులో ఉంది. దాంట్లో ఒక శ్లోకం, ఓం రుద్రం పశుపతిం స్థాణుం నీలకంఠం ఉమాపతిం నమామి శిరసా దేవం కిం నో మృత్యు కరిష్యతి. మానవుడి ఆరోగ్యాన్ని, సౌభాగ్యాన్ని, దీర్ఘాయువును, శాంతిని, తృప్తిని ఇచ్చేది మహామృత్యుంజయ మంత్రం. ఇది శుక్ల యజుర్వేద మంత్రం. శైవులు దీన్ని రుద్రాభిషేకంలో, వైష్ణవులు పాంచరాత్ర దీక్షలో హోమభస్మధారణ మంత్రంగా చెప్పుకుంటారు. అలాగే పరమేశ్వరుడి గురించి స్తుతిస్తూ కొన్ని ప్రధానమైన శ్లోకాలు పఠించడం చాలా ముఖ్యం. కాలకంఠం కాలమూర్తిం కాలాగ్నిం కాలనాశనం నమామి శిరసా దేవం కిం నో మృత్యు కరిష్యతి. నీలకంఠం విరూపాక్షం నిర్మలం నిలయ ప్రభుం నమామి శిరసం వందే కిం నో మృత్యు కరిష్యతి. వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురుం నమామి శిరసా దేవం కిం నో మృత్యు కరిష్యతి. ఇలా పఠించిన వారు కూడా ఆ పరమేశ్వరుని ఆశీస్సులు పొంది మృత్యుంజయులవుతారనే విశ్వాసం. ఈ మంత్రాన్ని మృత సంజీవిని అని కూడా అంటారు. శ్రీకాంతాయ కళ్యాణ నిదేద్రాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనపదే మదాచార్య పురోగమై సర్వేశ్వరైరాచార్య సత్కృతాయాస్తు మంగళం.